Good evening, welcome to 5 at 5. 5 exclusive వార్తలు, 5 న్యూస్ ప్రెజెంటర్లు, 5 న్యూస్ రిపోర్టర్లు, 5 ప్రాంతాల నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. వెల్కమ్ టు వెరీ స్పెషల్ సూపర్ ఎక్స్క్లూజివ్ 5 at 5. సూపర్ ఎక్స్క్లూజివ్ ఫస్ట్ న్యూస్ చూస్తే హడలెత్తిస్తున్న హైడ్రా, కొనసాగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేత. అసలు ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేసిన అక్రమ నిర్మాణాలు ఎన్ని, కబ్జా భూముల్లో నిర్మాణాలు చేసిన విఐపీలు ఎవరు, ఆ డీటెయిల్స్ చూద్దాం. టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ, ఏ అంశాలపై చర్చిస్తున్నారు, పార్టీ బలోపేతంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఈ డీటెయిల్స్ కూడా చూద్దాం. విజయవాడలో యాంటీ నార్కోటిక్ టీం విస్తృత తనిఖీలు చేసింది. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. ఇప్పటి వరకు ఎంత మొత్తంలో మత్తు పదార్థాలను గుర్తించారు, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, వారి వెనక్కున్న బడాబాబులు ఎవరు, ట్రాక్ చేద్దాం ఈ బులెటిన్లో. ఇక ఎస్బీఐని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్ లోని శంషేర్గంజ్ లో 175 కోట్ల అక్రమ లావాదేవీలు, 6 అకౌంట్లకు 600 కంపెనీలతో లింక్ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఈ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఫైనల్ గా ఢిల్లీకి చేరిన కర్ణాటక పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. సీఎం, డిప్యూటీ సీఎం తో హైకమాండ్ మాట్లాడింది. మరి హైకమాండ్ సపోర్ట్ ఎవరికి, కర్ణాటకలో విపక్షాల ప్లాన్ ఏంటో తెలుసుకుందాం 5 at 5 లో. హైడ్రా హడలెత్తిస్తోంది, అక్రమ కట్టడాలు అంతు చూస్తోంది. సామాన్యుడైన విఐపీ అయినా అందరికీ ఒకే రూల్ అంటూ యమ దూకుడు మీదుంది. నిన్న సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసిన హైడ్రా ఇవాళ కూడా అదే దూకుడు కొనసాగిస్తోంది. అక్రమ నిర్మాణాలను గుర్తించడం, ఆ వెంటనే కూల్చివేయడం చకచకా జరిగిపోతున్నాయి. ఇక హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ రిలీజ్ అయింది. ఇప్పటి వరకు 18 చోట్ల కూల్చివేతలు జరిగాయి. చెరువులు, నాలాలకు ఆనుకుని 43 ఎకరాల స్ట్రక్చర్ను తొలగించారు హైడ్రా అధికారులు. ఇక తుమ్మిడికుంటలో 4.9 ఎకరాల్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసినట్టు ప్రకటించారు. గండిపేట చెరువులో మొత్తం 15 ఎకరాల ఆక్రమణలు తొలగించినట్టు స్టేటస్ రిపోర్ట్ ద్వారా స్పష్టం చేశారు హైడ్రా అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, ఇప్పటి వరకు 18 చోట్ల కూల్చివేతలు జరిగాయి. ఇంకా హిట్ లిస్ట్ లో ఏ ప్రాంతాలు ఉన్నాయి, ఇంకా ఎన్ని కూల్చివేతలు జరగబోతున్నాయి? ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో హైడ్రా ఆపరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఒక్క హైదరాబాద్ మహానగరమే కాకుండా టోటల్ గా నేషనల్ వ్యాప్తంగా నేషనల్ మీడియా కూడా హైదరాబాద్ మీద ఫోకస్ చేసిన పరిస్థితి ఉందంటే హైడ్రా యాక్షన్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. వరుసగా గత వారం రోజులుగా ఇటు రాజకీయంగా కావచ్చు, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా స్థానికంగా కూడా రచ్చ జరుగుతుంది హైడ్రా ఆపరేషన్. మొత్తం మీద 10% విపక్షాలు విమర్శిస్తుంటే 90% ప్రజలు హైదరాబాదీలు మొత్తం కూడా చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత చెరువులను ఎవరైతే చెరువులను కబ్జా చేసింటారో కబ్జాదారుల గుండెల్లో రైలు పరిగెత్తించే విధంగా హైడ్రా యాక్షన్ ఉందని అంటున్నారు. వరుసగా గత వారం 10 రోజులుగా చూసుకుంటే గాజుల రామారంలో చెరువులో కబ్జా చేసినటువంటి 54 చెరువులు కూల్చేశారు. ఆ వరుస పెట్టి అదేవిధంగా పరంపర కొనసాగిస్తూ వచ్చారు. రాజేంద్ర నగర్లో చూసుకుంటే దాదాపు 13 మల్టీఫోర్ బిల్డింగ్లను కూల్చివేసిన తర్వాత ఎమ్మెల్యేను కూడా అక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. తర్వాత నందిని హిల్స్ సంబంధించిన ఇక్కడ గురుబ్రహ్మనగర్ కాలనీలో 17 నిర్మాణాలను కూల్చివేస్తే అక్కడ ఖైరతాబాద్ సంబంధించిన ఎమ్మెల్యే దానం నాగేంద్రతో పాటు అడ్డుకున్నారని, నాగేంద్రతో పాటు మరో 2 పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విధంగా ఒక్కసారిగా సంచలనంగా మారింది హైడ్రా. అయితే తాజాగా ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ హాల్, సినిమా హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ మొత్తం కూడా కుప్పకూల్చేశారు. ఇది ఇక్కడ తంగిడికుంట చెరువులో 3.30 గుంటల విస్తీర్ణంలో మొత్తం కూడా సినీ హీరో నాగార్జున ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని మొత్తం కూడా ఆ నిర్మాణాలు కూల్చివేసిన తర్వాత హైడ్రా యాక్షన్ మొత్తం కూడా హాట్ టాపిక్గా మారింది. మొత్తం ఈ వ్యవహారాన్ని విపక్షాలు కొంత తప్పుపడుతుంటే 90% ప్రజలు మాత్రం స్వాగతిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఇప్పటి వరకు మనకు TV9 దగ్గర మొత్తం కూడా 56 చెరువుల లిస్ట్ శాటిలైట్ మ్యాప్ ఎంత మేర కబ్జా అయ్యారు, ఎంతవరకు గతంలో 40 సంవత్సరాల కిందట హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి చెరువుల పరిస్థితి విధంగా TV9 ఎక్స్క్లూజివ్గా మనకు TV9 ప్రేక్షకులకు అందించింది. అయితే ఇప్పటి వరకు కేవలం 40%లో కేవలం 16% మిగిలింది. మిగతా 24% చెరువులు కబ్జాకు గురైన లిస్ట్ మొత్తం వచ్చింది. అయితే ఈ ఒక్క హైడ్రా దగ్గర ఉన్న డీటెయిల్ TV9 చేతిలోకి వచ్చిన ఎక్స్క్లూజివ్ మీకు వివరించడం జరిగింది. కానీ ఇప్పుడు తాజాగా హైదరాబాద్ వ్యాప్తంగా 600 చెరువులకు సంబంధించిన లిస్ట్ రెడీ అయింది హైడ్రా దగ్గర. ఇదే కాకుండా HMDA దగ్గర
2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం పూర్తి సర్వే చేసిన డీటెయిల్ రిపోర్టు దాదాపు 2400 చెరువుల లిస్టు రెడీ అయింది. ఈ 2400 చెరువులను మొత్తం అటాక్ చేస్తే మాత్రం కొన్ని వేల ఎకరాలు కబ్జా గురైనటువంటి చెరువుల ఆస్తులను పరిరక్షించే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు హైడ్రా మొత్తం కూడా 18 ప్రాంతాల్లో మొత్తం అటాకులు చేసి కుప్పకూలిస్తే చెరువులను కబ్జా చేసిన నిర్మాణాలు బడా బిల్డింగ్లు ఈవెన్ సినిమా హీరో నాగార్జునతో సహా కుప్పకూలిస్తే ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా సాగబోతున్నాయి, నెక్స్ట్ ఆపరేషన్ ఎలా ఉండబోతుంది అన్నది మొత్తం కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ మొత్తం హాట్గా మారింది. అయితే ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేసిన ప్రాంతాల్లో 43 ఎకరాల 94 సెంట్లను మొత్తం కూడా ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. కేవలం హీరో నాగార్జునకు సంబంధించిన 3 ఎకరాల 30 గుంటలు మాత్రం హైకోర్టు స్టేజ్ ఇచ్చిన కారణంగా అది స్టాప్ చేసింది. అయితే ఈ లెక్కన చూసుకుంటే యావరేజ్గా హైదరాబాద్ మహానగరంలో ఏ ప్రాంతంలో వెళ్ళినా తక్కువ వేసుకున్నా కానీ ఎకరా 50 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల విలువ పలుకుతుంది. ఈ నేపథ్యంలో యావరేజ్గా 50 కోట్ల రూపాయలు ఎకరా వేసుకున్నా ఇప్పటి వరకు హైడ్రా సీఎంకు సమర్పించిన రిపోర్ట్ ఆధారంగా చూసుకుంటే 44 ఎకరాలు యావరేజ్గా వేసుకున్న దాదాపు 2200 కోట్ల ఆస్తులను పరిరక్షించినట్టుగా చెప్తుంది. ఈ మొత్తం వ్యవహారం ఇలా ఉంటే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత బడా బాబులున్నా సరే, ఏ పార్టీ అయినా సరే వారి భర్తం పట్టి తీరుతాం, చెరువులను చేరబట్టిన వారినే అంతం వారి కథ చూస్తామంటున్నారు. గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. దీన్ని విపక్షాలు తప్పుపట్టే విధంగా విమర్శలు చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వాటిని లెక్క చేయమని కరాఖండిగా తేల్చి చెప్తున్నారు. శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే చెప్పారో గీతలో అదే సారాంశం దాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని గట్టిగా చెప్తున్న నేపథ్యం. మరోవైపు హైడ్రా యాక్షన్ని స్వాగతిస్తూ ప్రజలు గండిపేట చెరువులో మొత్తం కూడా పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా ప్రజలు అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, స్థానిక ప్రజలు కాలనీ వాసులందరూ కలిసి పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తూ హైడ్రా ఫర్ వాకింగ్ అంటూ వాకింగ్ ఫర్ హైడ్రా అంటూ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. హైడ్రా యాక్షన్ల పట్ల ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మొత్తం మీద హైడ్రా యాక్షన్ మాత్రం హాట్ టాపిక్గా ఒక హైదరాబాదే కాదు నేషనల్ వ్యాప్తంగా కూడా రచ్చరచ్చగా మారింది. మొత్తం మీద ప్రజలైతే స్వాగతిస్తున్నారు హైడ్రా ఆపరేషన్. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్. ఇక టీటీడీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబు భేటీ కొనసాగుతోంది. సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చిస్తున్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఉన్న అన్ని కమిటీల్ని రద్దు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే నియోజకవర్గాల్లో ఎక్కువ సభ్యత్వాలు చేసిన నేతలకు కీలక బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది. మరొక వైపు రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై నేతల అభిప్రాయాలు కూడా తీసుకోబోతున్నారు చంద్రబాబు. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. నాయకులు అటు కార్యకర్తలతో ఫుల్గా జోష్ కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఏపీలో ఘన విజయం సాధించినటువంటి టీడీపీ ఈ తెలంగాణలో కూడా అదే స్థాయి కొనసాగించాలని చెప్పి, అదే వ్యూహాన్ని రచించాలని చెప్పి కూడా చంద్రబాబు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో జరిగినటువంటి అమరావతిలో జరిగినటువంటి పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా దీని గురించి చర్చ చేయడం జరిగింది. సో ఈ రోజు నెలలో రెండవసారి చంద్రబాబు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యమైన నాయకులతో, అటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులతో కావచ్చు, హైదరాబాద్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కావచ్చు, అలాగే ఉమ్మడి నల్గొండకు సంబంధించినటువంటి నాయకులతో పూర్తిగా ఒక భేటీని అయితే నిర్వహిస్తున్నారు. పూర్తిగా ఇక్కడ పార్టీ బలోపేతానికి సంబంధించి ఏం చేయాలి, వ్యూహరచన ఏ విధంగా ఉండాలనే దానిపైన మాత్రం పూర్తిస్థాయిలో ఒక చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ముందుగా అధ్యక్ష పదవికి సంబంధించిన దానిపైన మాత్రం పూర్తిస్థాయిలో ఒక చర్చ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. కానీ కింద కార్యకర్తలతో కూడా ఈరోజు చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. దాదాపు 40 నిమిషాల పాటు పైన ఉన్నటువంటి హాల్లో ఆయన భేటీ కొనసాగుతూనే ఉంది. ఆ భేటీలో ముఖ్య నాయకులతో, అటు సభ్యత్వ నమోదుకు సంబంధించిన దానిపైన కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. నాయకులకి, అధ్యక్షుడికి సంబంధించిన దానిపైన కూడా చాలా తీవ్రమైన పోటీ ఈసారి నెలకొందని చెప్పొచ్చు. గతంలో ఏ విధంగా అయితే టీడీపీ సంస్థాగతంగా కింది స్థాయిలో రూట్ లెవెల్లో ఏ విధంగా అయితే పూర్తి స్థాయిలో బలంగా ఉందో అదే స్థాయిని కొనసాగించాలని చెప్పి కూడా ఒక దిశానిర్దేశం అయితే కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి కొందరు నాయకులు కూడా అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎప్పటి నుంచో టీడీపీలో కొనసాగుతున్నటువంటి ముఖ్య నాయకులు, అటు దుర్గాప్రసాద్ కావచ్చు, అటు గతంలో పనిచేసినటువంటి బక్కిని నరసింహులు కావచ్చు, ఇంకా చాలామంది నాయకులు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ముందుగా పార్టీ బలోపేతానికి సంబంధించి ఈ సభ్యత్వ నమోదు పైన దృష్టి పెట్టాలని చెప్పి ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా నెలలో ఒక 2 రోజుల పాటు ఖచ్చితంగా 2వ శనివారం ఇక్కడ ఉంటానని కూడా అటు చంద్రబాబు గతంలో చెప్పిన పరిస్థితి మనకు కనిపించింది. ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులను అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఏపీలో ఏ విధంగా అయితే కార్యకర్తలు పనిచేశారో, ఏ విధంగా అయితే నాయకులు పనిచేశారో అదే పనులను ఇక్కడ కూడా కొనసాగించాలని చెప్పి కూడా అటు నాయకులకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం కోసం అందరూ
అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు ఉన్నటువంటి కమిటీలు పూర్తి స్థాయిలో రద్దు చేయాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కొద్దిసేపట్లో ఒక ప్రకటన వెలువడే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే అధ్యక్ష పదవికి చాలామంది పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరైతే సభ్యత్వ నమోదుకు సంబంధించి ముందు వరుసలో ఉంటారో, ఎవరైతే సభ్యత్వ నమోదుకు సంబంధించిన దానిపైన పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తారో వారికి పదవులు వరిస్తాయని కూడా ఇప్పటికే చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తుంది. సో మొదట అయితే నాయకులతో మీటింగ్ అయిపోయిన తర్వాత కిందికి వచ్చి అటు పార్టీ కార్యకర్తలతో కూడా భేటీ అవకాశం కనిపిస్తుంది. ఒక సందడి వాతావరణం అయితే ఖచ్చితంగా ఇక్కడ ఎన్టీఆర్ భవన్లో కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ అశోక్. ఇక డ్రగ్స్ గంజాయి నిర్మూలన లక్ష్యంగా విజయవాడలో ముమ్మర తనిఖీలు చేపడుతోంది యాంటీ నార్కోటిక్ టీం. గ్రాము గంజాయి దొరికినా జైలుకే అంటూ స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. డాగ్ స్క్వాడ్ సాయంతో ఏ ఒక్క వాహనాన్ని వదిలిపెట్టకుండా తనిఖీలు చేపడుతున్నారు అధికారులు. పలువురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సీఎం చంద్రబాబు కూడా డ్రగ్స్ పై ఫుల్ సీరియస్ అయ్యారు. ఏపీని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చడమే లక్ష్యంగా పనిచేయాలని హోంశాఖకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో మత్తు పదార్థాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు అధికారులు. ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారిని అదుపులోకి తీసుకుని డ్రగ్స్ సప్లై చేస్తున్న వారి గురించి కూపీలాగుతున్నారు. మా ప్రతినిధి క్రాంతి మరింత సమాచారం అందిస్తారు. క్రాంతి, ఇప్పటిదాకా ఎక్కడెక్కడ తనిఖీలు చేశారు అండ్ ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, డీటెయిల్స్ చెప్పండి. గంజాయి డ్రగ్స్ నిర్మూలనే ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడున్నటువంటి టాస్క్ ఫోర్స్ కాకుండా అదనంగా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు అయిన దగ్గర నుంచి గత 2 నెలల వ్యవధిలోనే భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి కేసులు కాకుండా తాజాగా నమోదవుతున్నటువంటి కేసులతో సహా దేన్ని వదిలిపెట్టకుండా మొత్తం అందరినీ కూడా లోపలేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముమ్మరంగా అంటే స్టేషన్స్ వైజ్గా ఈ యొక్క కమిటీలు ప్రత్యేకంగా ఏదైతే ఏపీ ఎన్టీఎఫ్ సంబంధించి టీంని కూడా ఫామ్ చేశారు. ప్రతి స్టేషన్లో 18 నుంచి 20 మందితో ఒక ప్రత్యేకమైనటువంటి టీంని వేస్తారు. అంటే గతంలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ కాకుండా ఈ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది సపరేట్గా ఉంటుంది. కాబట్టి వీరి ఆధ్వర్యంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎక్కడైనా పట్టుబడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు ఇవ్వడమే కాదు, మొత్తం సిటీలో ముఖ్యంగా అటు విజయవాడ కానీ అండ్ అలాగే విశాఖ, తిరుపతి లాంటి మేజర్ సిటీస్లో ఎక్కడైనా సరే గంజాయి కానీ ఇతర మత్తు పదార్థాలు దొరికితే కనుక కఠినమైనటువంటి శిక్షలు విధిస్తున్నారు. ఒక్క విజయవాడలోనే గత 2 నెలల వ్యవధిలో దాదాపు 200 మందికి పైగా వ్యక్తుల్ని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. దాదాపు 300 కేజీలకు పైగా గంజాయిని పట్టుకున్నటువంటి పరిస్థితి. సెబ్ ఆధ్వర్యంలో కొంతమేర MDMA డ్రగ్ను కూడా పట్టుకున్నారు. అయితే హైదరాబాద్తో పోలిస్తే ఏపీలో కొంతమేర సింథటిక్ డ్రగ్స్ సరఫరా కాస్త తగ్గే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఆ స్థాయిలో ఇక్కడ వాడకం లేకపోయినప్పటికీ కొద్ది కాలంగా మనం చూసుకుంటే ఇక్కడ కూడా ఆ కల్చర్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే గంజాయి మొత్తంలో యువత బానిస అయిపోయి తారాస్థాయికి వెళ్ళిపోయింది. దాంతోపాటు కొంతమేర MDMA లాంటి సింథటిక్ డ్రగ్స్ కూడా కొద్దిమేర అటు విశాఖ కానీ విజయవాడ కానీ సిటీస్లో పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ టీమ్స్ వీటిపైన స్పెషల్గా ఫోకస్ పెట్టాయి. ఎవరైతే పెడ్లర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా పట్టుకునే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. అయితే విస్తృతంగా గత 2 నెలలుగానే కాదు, దాదాపు ఇంతకు ముందు నుంచే ఈ యొక్క టాస్క్ ఫోర్స్ ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ దీని మీద మరింత దృష్టి పెట్టింది. అటు సెబ్ పోలీసులతో పాటు ఏఆర్ అండ్ అలాగే లా అండ్ ఆర్డర్తో పాటు ఈ టీం అందరూ కలిసి ఏకదాటిగా విజయవాడలో ఉన్నటువంటి బ్లాక్ స్పాట్స్ను గుర్తిస్తున్నారు. ముఖ్యంగా ఏవైతే అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఏరియాలు కానీ వ్యక్తులు గతంలో ఎవరైతే పట్టుబడి జైలుకి వెళ్ళి బయటకు వచ్చి మారకుండా పదే మళ్ళీ వీటిని సరఫరా చేస్తున్నటువంటి వారిని కూడా పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. అసలు వీరి వెనకాల ఎవరున్నారు, యువత ఈ స్థాయిలో బలైపోవడానికి కానీ వీరి వెనకాల బడాబాబులు ఎవరైనా ఉన్నారా? గతంలో విశాఖలో మనకి భారీ ఎత్తున యొక్క నార్కోటిక్ డ్రగ్స్ దొరికిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ బయటికి లాగే పనిగా కూడా ఈ యొక్క టీం పనిచేస్తుందనే చెప్పాలి. అంటే ఏపీలో అధికారంలోకి రాకముందే ప్రభుత్వం ఖచ్చితంగా హామీ ఇచ్చింది, గంజాయి డ్రగ్స్ని మేము ఖచ్చితంగా సమూలంగా నిర్మూలిస్తామని చెప్పింది. అదే స్థాయిలో తాజాగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక టీం కూడా బృందాలుగా విడిపోయి ఎక్కడైతే విశాఖ ఏజెన్సీ ఏరియాల నుంచి డ్రగ్స్ కానీ గంజాయి కానీ సరఫరా అవుతున్నాయో అయ్యేటటువంటి ప్లేసెస్ని మేజర్గా గుర్తించి వాటిని సమూలంగా ధ్వంసం చేసే విధంగా కూడా అడుగులు వేస్తున్నారు. గతంలో బెంగళూరు నుంచి కానీ అటు హైదరాబాద్ నుంచి కానీ కొంత వైట్ డ్రగ్స్ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. హైదరాబాద్తో కూడా ఈ టీంకి సంబంధించి కొంత కమ్యూనికేషన్ ఉంటుంది. ఎందుకంటే ఈ టీం వేసేటప్పుడే క్లియర్ కట్గా ఏపీకి తెలంగాణకి మధ్య సమాచారం అందుకునేలాగా వీళ్ళు కలిసి పనిచేసి కోఆర్డినేట్ అయ్యి వీటిని కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి కూడా మన మీద ఏపీ మీద నింద వస్తున్నటువంటి పరిస్థితి. ఏపీ నుంచి గంజాయి కానీ డ్రగ్స్ కానీ వస్తున్నాయి అనేటటువంటి ఒక నింద ఉన్న
ఉన్న నేపథ్యంలో దీన్ని సమూలంగా కట్టడి చేయాలంటే ఖచ్చితంగా విశాఖ లాంటి ఏజెన్సీ ఏరియాలు ఎక్కడైతే గంజాయిని విస్తృతంగా పండిస్తున్నారో ఆ ప్లేసెస్ను గుర్తించి వాళ్ళకి అదనపు పంటలు ఇవ్వడంతో పాటు దీన్ని కట్టడి చేసి వాళ్ళకి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా కూడా ఈ టీం పనిచేస్తుంది. ముఖ్యంగా సిటీస్ లో ఎక్కువగా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎక్కువగా యువత విద్యకు దూరమై చెడు అలవాట్లకు బానిసైపోయినటువంటి యువత ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క చెడు వ్యసనాలకు బానిసైపోయి తక్కువగా పనిచేసి ఎక్కువ ఆదాయం సంపాదించేటటువంటి దిశగా ఈ డ్రగ్స్ కానీ అండ్ అలాగే గంజాయి కానీ అమ్మే దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళందరిపైన కూడా ఫోకస్ పెట్టారు. ఖచ్చితంగా పీడీ యాక్ట్ లో నమోదు చేయడమే కాదు ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ 2 నెలల వ్యవధిలోనే ఏపీ వ్యాప్తంగా భారీ ఎత్తున గంజాయి డ్రగ్స్ పట్టుకుని కేసులను నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దీన్ని మరింత విస్తృతం చేస్తాము. యువత ముఖ్యంగా పెడ్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇప్పటికైనా సరే దీన్ని మానుకోవాలని చెప్పి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక సైబర్ కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. హైదరాబాద్ లోని శంషీర్గంజ్ ఎస్బీఐ బ్రాంచ్ ని టార్గెట్ గా చేసుకుని 175 కోట్లు కాజేశారు. 6 నకిలీ అకౌంట్ల ద్వారా లావాదేవీలు జరిపారు. క్రిప్టో కరెన్సీ రూపంలో హవాలా మార్గాల్లో డబ్బును విదేశాలకు తరలించారు. కొంత నగదు డ్రా చేసి మరో అకౌంట్ లో డిపాజిట్ చేశారు. నిందితుల లావాదేవీలు నిర్వహించిన 6 ఖాతాలకు 600 కంపెనీలతో లింక్ ఉన్నట్లు విచారణలో తేలింది. దీనిపై సైబర్ క్రైమ్ విభాగం మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. మరోవైపు సైబర్ నేరగాళ్లకు సహకరించిన 2 పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ 2 నకిలీ అకౌంట్ల ద్వారా దుబాయ్కి నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, మొన్నే చాలా రీసెంట్ గా తెలంగాణ పోలీసులు ఇతర రాష్ట్రాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లను తీసుకొచ్చి మరీ సైబర్ మోసాల్ని బయటపెట్టారు. ఇప్పుడు ఏకంగా ఎస్బీఐ బ్రాంచ్ కి సంబంధించి 175 కోట్లు కాజేశారు సైబర్ నేరగాళ్లు. దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే గత కొద్ది రోజులుగా సైబర్ క్రిమినల్స్ వాడుతున్నటువంటి లోకల్ అకౌంట్స్ పైన సైబర్ బ్యూరో అధికారులు దృష్టి పెట్టారు. సో ఇదే క్రమంలో ఇక్కడ కొంతమంది స్థానికులకు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి వారి ద్వారా జరుపుతున్నటువంటి లావాదేవీలన్నీ కూడా ఎన్సీఆర్బీ పోర్టల్ ద్వారా గుర్తించారు. సో దాదాపు 600 కంపెనీలకు చెందినటువంటి ఈ మొత్తం 6 బ్యాంక్ అకౌంట్ల ద్వారా 175 కోట్ల రూపాయలకు సంబంధించి లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఇదంతా కూడా కేవలం మార్చి ఏప్రిల్ అంటే ఈ 2 నెలల వ్యవధిలోనే ఈ బదిలీ జరిగినట్టు కూడా గుర్తించారు. ఇక్కడ సైబర్ క్రిమినల్స్ దుబాయ్ కావచ్చు, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సైబర్ క్రిమినల్స్ అంతా కూడా లోకల్గా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు కమిషన్ ఆశ చూపి వారి ద్వారా అకౌంట్లు ఓపెన్ చేయించి వారి అకౌంట్ల ద్వారానే ఈ మొత్తం సైబర్ నేరం ద్వారా పాల్పడినటువంటి డబ్బునంతా కూడా ఆ అకౌంట్లకు బదిలీ చేయించి అక్కడ నుండి ఇతర బ్యాంక్ అకౌంట్లకు బదిలీ చేస్తున్నారు. ఆ తర్వాత క్రిప్టో కరెన్సీ ద్వారా కూడా ఈ మొత్తం లావాదేవీలు జరుపుతున్నట్టుగా కూడా సైబర్ క్రైమ్ అధికారులు గుర్తించారు. సో ఇప్పుడు ఇక్కడ కేవలం శంషీర్గంజ్కి సంబంధించిన ఎస్బీఐ బ్యాంక్ని టార్గెట్ చేయడం వెనుక ఇంకా వేరే కుట్ర కోణం ఏమన్నా ఉందన్నటువంటి విషయంపై కూడా ప్రస్తుతం సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఎందుకంటే 175 కోట్లు కేవలం ఒకే ఒక బ్యాంక్ నుండి ఈ లావాదేవీలు జరిగాయంటే అక్కడ బ్యాంక్ అకౌంట్లు తీసుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ తర్వాత బ్యాంక్ నుండి జరిగినటువంటి లావాదేవీల క్రమంలో ఎవరైనా బ్యాంకు సిబ్బందికి సంబంధించిన ప్రమేయం ఎవరైనా హస్తం ఉందన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. సో ఇక్కడ ప్రధానంగా ఈ మొత్తం ఇక్కడ హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఎవరైతే ఈ సైబర్ నేరస్తులు ఉంటారో ఈ ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తుల అకౌంట్లను తీస్తున్నారు. వారికి ఒకవేళ ₹1,00,00,000 వారికి సంబంధించిన అకౌంట్కి బదిలీ చేస్తే వారికి 50,000 రూపాయలు, ఆ తర్వాత ₹1,00,000 ఇస్తామంటూ ఆశ చూపడం ద్వారా వారు కూడా వీరికి అట్రాక్ట్ అవుతున్నారు. సో పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు, ఒకవేళ ఎవరైనా అకౌంట్లు సైబర్ క్రైమ్కి సంబంధించిన నేరస్తులకు వారి పేరుతో అకౌంట్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఒకవేళ నోయింగ్లీ కానీ అన్నోయింగ్లీ ఎవరైనా అకౌంట్లకు సంబంధించిన హ్యాండిల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయన్నటువంటి విషయాన్ని పోలీసులు హెచ్చరిస్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ సైబర్ క్రిమినల్స్ కొంతమంది ఏజెంట్స్ని ఇక్కడ పెట్టుకుంటున్నారు. ఎవరైతే కొంత ఎడ్యుకేషన్ పరంగా కొంత పూర్వున్నటువంటి వ్యక్తులకు సంబంధించి డేటానంతా సేకరించి వారి ద్వారా అకౌంట్లు ఓపెన్ చేయించి ఈ అకౌంట్ల ద్వారానే ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుపుతున్నారన్నటువంటి విషయాలు కూడా ప్రస్తుతం ఇప్పుడు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి కేవలం శంషీర్గంజ్ బ్రాంచ్నే టార్గెట్ వెనుక ఉన్న కుట్ర కోణం ఏంటి, అక్కడ బ్యాంక్ సిబ్బందికి సంబంధించిన ప్రమేయం ఉందా, లోకల్గా పట్టుబడినటువంటి 2 వ్యక్తులు ఏ స్థాయిలో ఈ సైబర్ క్రిమినల్స్తో వీరికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఇప్పటివరకు కేవలం ఈ శంషీర్గంజ్ మాత్రమే కాదు హైదరాబాద్లో ఇంకా అనేక చోట్ల బ్యాంకుల నుండి ఈ రకంగా సైబర్ క్రిమినల్స్ అకౌంట్స్కి డబ్బులు బదిలీ అవుతున్నాయి. కాబట్టి ఇంకా ఈ క్రిమినల్స్తో ఉన్నటువంటి ఈ పరిచయాలపైన కూడా ప్రస్తుతం సైబర్ క్రైమ్ అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నారు. శంషీర్గంజ్ అకౌంట్లోనే దాదాపు 175 కోట్లు ఉంటాయి. ఇంకా సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కొన్ని వేల కేసులు ఉన్నాయి. సైబర్ క్రైమ్కి సంబంధించిన అకౌంట్స్ ఫ్రీ చేసిన తర్వాత వెంటనే డబ్బులన్నిటి కూడా
బదిలీ అవుతున్న సందర్భం ఉంది. సో ఇప్పుడు ఈ సైబర్ క్రిమినల్స్కి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఏజెంట్ల ద్వారా ఎంత పెద్ద మొత్తంలో సహకారం రావడంతో ఇప్పుడు ఎన్సీఆర్బీ పోర్టల్లో ఉన్నటువంటి మొత్తం డేటానంతా కూడా వెరిఫై చేస్తున్నారు. ఎన్ని బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఈ సైబర్ నేరస్తులు ఇటువంటి వ్యవహారాన్ని నడుపుతున్నారు అన్నటువంటి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కేవలం శంషేర్గంజ్ బ్రాంచ్ పైన ఈ సైబర్ క్రైమ్ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఒక 20 రోజులుగా దర్యాప్తు చేస్తే ఈ 175 కోట్లకు సంబంధించి భాగవతం బయటపడింది. ఇప్పుడు దుబాయ్ కావచ్చు, ఆ తర్వాత జమ్తారా నుండి జరుగుతున్నటువంటి స్కామ్లో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరు సహకారం అందిస్తున్నారు, ఇక్కడ ఏజెంట్గా ఉన్నటువంటి వ్యక్తుల పాత్ర ఏంటి, సైబర్ క్రిమినల్స్ని నేరుగా అప్రోచ్ అవుతున్నారా, ఈ మొత్తం లావాదేవీల్లో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ప్రమేయం పైన కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు 175 కోట్ల అంశాన్ని కూడా సీరియస్గా తీసుకొని వస్తున్నటువంటి ఎన్సీఆర్బీ పోర్టల్లో సైబర్ క్రిమినల్స్ ఉపయోగిస్తున్నటువంటి బ్యాంక్స్ అకౌంట్ అన్నింటినీ కూడా వెరిఫై చేస్తున్నారు. ఎంత పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఆ ట్రాన్సాక్షన్ చేసేటువంటి క్రమంలో లోకల్గా ఉన్నటువంటి వ్యక్తుల సహకారం ఏంటన్నటువంటి దానిపైన కూడా ఇంకా సైబర్ క్రైమ్ అధికారులు లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. రైట్ రంజిత్. కర్ణాటక కాంగ్రెస్ లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుసగా కేసులో కూరుకుపోతున్నారు. మూడో వాల్మీకి స్కామ్ లో ఆయన ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు తీసుకొచ్చేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక పాలిటిక్స్ ఢిల్లీకి చేరాయి. సీఎం, డిప్యూటీ సీఎంలతో హైకమాండ్ పెద్దలు మాట్లాడారు. సిద్ధరామయ్యకు సపోర్ట్ గా నిలిచారు. మరోవైపు విపక్షాల తీరుపై కర్ణాటక హోం మినిస్టర్ పరమేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం సాయంతో ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే గవర్నర్తో తమ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఫైర్ అయ్యారు. మా ప్రతినిధి రాజు బెంగళూరు నుండి సిద్ధంగా ఉన్నారు ఈ విషయానికి సంబంధించిన వివరాలు అందించడానికి. రాజు, సిద్ధరామయ్యతో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న వాల్మీకి స్కామ్ లో కూడా ఆయన కూరుకుపోవడాన్ని ఎలా చూడాలి? కాంగ్రెస్ హైకమాండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే ఖచ్చితంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2 స్కామ్లు మాత్రమే వేధిస్తున్న పరిస్థితి. ఒకటి వాల్మీకి నిర్మాణ సంబంధించి ఈ నిగమకు సంబంధించిన నిధులు దారిమల్లాయన్న ఒక ఆరోపణ అయితే, మరోవైపు మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ఫ్లాట్ల వ్యవహారము సిద్ధరామయ్య కుటుంబ సభ్యులకు మేలు చేసే విధంగా ఉన్నాయని ఈ 2 నిర్ణయాలపైన పెద్ద ఎత్తున కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సిద్ధరామయ్యతో పాటు డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్తో ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ చర్చించింది. పూర్తిగా అంటే కోర్టు తీర్పు అంటే ఎప్పుడైతే గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూనే సిద్ధరామయ్య కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 29వ తారీఖు కోర్టు తీర్పు రాబోతుంది. అయితే ఈ కోర్టు తీర్పు నిర్ణయం తర్వాత ఏ రకంగా చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరిగింది. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ రాజకీయము, కాంగ్రెస్ కర్ణాటక రాజకీయం అంతా ప్రస్తుతం ఢిల్లీ హైకమాండ్ దగ్గర ఉంది. అయితే ఢిల్లీ హైకమాండ్ చాలా క్లియర్గానే పూర్తి మద్దతును ప్రభుత్వానికి ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్యకి ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్తో మాట్లాడిన సమయంలో కూడా గవర్నర్ను ఏ రకంగా కట్టడి చేయాలి, గవర్నర్ తీసుకునే నిర్ణయాలు కానీ చర్యల్ని కానీ ఏ రకంగా సమర్థవంతంగా పార్టీ శ్రేణులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అన్న దానిపై కూడా చర్చ వచ్చింది. అయితే ఈ నెల 29న సిద్ధరామయ్యకు అనుకూలంగా తీర్పు వచ్చినా లేదంటే వ్యతిరేకంగా తీర్పు వచ్చినా ఖచ్చితంగా కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ సిద్ధరామయ్యకు అనుకూలంగా తీర్పు వస్తే మాత్రము ఇప్పటి వరకు గవర్నర్ వ్యవహరించిన తీరును తప్పుపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేసే అవకాశం ఉంది. చాలా క్లియర్గానే కర్ణాటక ప్రభుత్వాన్ని కూలదీసేందుకు, అస్థిరపరిచేందుకే గవర్నర్ని అడ్డుపెట్టుకొని కేంద్రం తప్పుడు మార్గాల్లో వ్యవహరిస్తోంది అని ఇప్పటికే ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్ ఇప్పటికే సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్గానే కర్ణాటకలో ఉండబోయే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఈ నెల 29 తర్వాత ఈ వ్యవహారము మరింత ముదిరిపోయే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు మాత్రము సిద్ధరామయ్యకు అంటే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పూర్తి మద్దతుగా ఉన్నట్టుగానే కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే ఆశీస్సులు ఇచ్చింది. పూర్తిగా ఏ రకంగా సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడిపేందుకు ఎమ్మెల్యేలందరూ ఏకతాటిపై ఉండి ముఖ్యమంత్రికి మద్దతు ఇవ్వాలి, ప్రభుత్వాన్ని ఏ రకంగా ముందుకు నడిపించాలి, విపక్షాలను సమర్థవంతంగా ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇలా దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా కర్ణాటక రాజకీయాలు మాత్రము ఒక్కసారిగా వేడెక్కిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి, ఈ 2-3 రోజుల్లో కీలక పరిణామాలే ఖచ్చితంగా కాంగ్రెస్లో జరిగే అవకాశం ఉంది. కర్ణాటక కాంగ్రెస్ ఇప్పటికే పూర్తిగా ఎప్పటికప్పుడు హైకమాండ్ కూడా కర్ణాటక పాలిటిక్స్ మీద అబ్జర్వ్ చేస్తూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము లేదంటే గవర్నర్ ద్వారా తీసుకుంటున్న చర్యల్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఏ రకమైనటువంటి టాపిక్స్ ఏమైనా టిప్స్ తీసుకోవాలనే దానిపై కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. కాబట్టి ఖచ్చితంగా కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన నేపథ్యంలో సిద్ధరామయ్యకు, మరోవైపు డిప్యూటీ సీఎం శివకుమార్కు పూర్తి మద్దతునిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వము సుస్థిర పాలన అందించే విధంగా ఏ రకంగా ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి పనిచేయాలనే దిశానిర్దేశం చేసిన పరిస్థితుల్లో ఖచ్చితంగా కర్ణాటక రాజకీయాలు మాత్రం ఆసక్తిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, ఇది వాళ్ళ 5 at 5 అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి టీవీ.